హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నందిని. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్ళే రూట్లో తడికలపూడి అనే గ్రామం ఉంది. అక్కడ రత్నగిరి నగర్లో శ్రీ రత్నతులసి అమ్మవారి ఆలయం ఉందని మీకు తెలుసా? ఈ అమ్మవారు ఇంద్రుడి శాపం వల్ల మానవ రూపంలో పుట్టి పెరిగి వివాహం చేసుకుని 3 పిల్లల్ని కన్నారు. ఆ తర్వాత శాపం తీరిపోయాక బావిలో దూకి మరణించి శ్రీ రత్నతులసి అమ్మవారిగా వెలిసి ఆమె కుటుంబాన్ని భక్తుల్ని కాపాడుతూ కోరిన కోరికలు తీరుస్తున్నారు. ఈ అమ్మవారి ఫుల్ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ అమ్మవారు దూకిన బావి అన్నీ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి పేరు శ్రీ రత్నతులసీదేవి అమ్మవారు. ఈ అమ్మవారి చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమ్మవారు ఒక దేవకన్య. ఇంద్రుడి శాపం వల్ల మానవ జన్మలో పుట్టారు. కొవ్వూరు తాలూకా ఎర్రంపేటలో పసల శేషన్న బుల్లెమ్మల గారికి ఈ అమ్మవారు పుట్టారు. ఈమెకు రత్నమ్మ అని పేరు పెట్టారు. ఈమె తర్వాత 2 కొడుకులు 1 కూతురు కూడా పుట్టారంట. వీళ్ళ చిన్నదనంలోనే కన్నతల్లి ఆరోగ్యం బాగోక మరణించిందంట. అప్పుడు రత్నమ్మ గారి పిన్ని అంటే వాళ్ళ కన్నతల్లికి చెల్లెలు. ఆవిడ భర్త లేకపోవడంతో ఆవిడనే పెంచమని రత్నమ్మ గారి తండ్రి ఆ పిల్లల్ని తన మరదలికి ఇచ్చారంట. ఆమె పేరు సత్యవతి. ఆ పిల్లల్ని తల్లి లేని లోటు తెలియకుండా ఆమె పెంచారంట. వీళ్ళకి పెళ్లి వయసు రాగానే సత్యవతి గారు రత్నమ్మ తండ్రిని పిలిపించి మాట్లాడగా కట్నం భారం తండ్రి పైన పెట్టలేక ఈ అమ్మవారు పెళ్లికి నిరాకరించి కన్యగానే ఉండిపోవాలని అనుకున్నారంట. ఇంతలో తడికలపూడి గ్రామానికి చెందిన బొప్పన సుబ్బయ్య రత్నమ్మ గారి కొడుకు రామకృష్ణారావు గారికి సంబంధం కుదుర్చుకున్నారంట. వాళ్ళు మంచి భూస్వాములు, ఉమ్మడి కుటుంబం. కట్నం విషయంలో ఒత్తిడి చేసేవారు కాకపోవడంతో తండ్రి అమ్మవారు అయిన రత్నమ్మను ఒప్పించారంట. మొదట అయిష్టంగా ఒప్పుకున్న తర్వాత దుర్గమ్మ తల్లి కలలో కనిపించి పెళ్లి చేసుకోమని రత్నమ్మకి చెప్పడంతో ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారంట. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగి అత్తగారింట్లో అడుగుపెట్టిందంట మన అమ్మవారి రత్నమ్మ. అత్తమామలు, తన భర్త, 4 మరుదులు, 2 ఆడబడుచులు, 10 మంది పాలేరులు. కన్నుల పండగగా ఆ ఇంట్లో ఆనందంగా ఉంటుందంట. 3 పిల్లలకు జన్మనిచ్చిందంట. 3వ బిడ్డకు 3 నెలలు ఉన్నప్పుడు వీరి భూములు పల్లపు భూములు 5 కిలోమీటర్ల దూరంలో, మెరక భూములు 2 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రోజు మరుదులకి పాలేర్లకి తన భర్త భోజనం తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని మెరక భూమిలో పాక వేసుకుని ఉండమని, ఆడబడిచిని తోడుగా పంపుతామని అత్తమామలు రత్నమ్మని అడగగా వారి మాట జవదాటని ఆవిడ సరే అందంట. 3 నెలల పసిబిడ్డని తన దగ్గర పెట్టుకొని మిగతా 2 అత్తగారింట్లో ఒకరిని, పిన్ని సత్యవతి దగ్గర ఇంకొక పిల్లోడిని ఉంచిందంట. ఇలా రోజులు సాగాయి. రత్నమ్మకి కాలం ఆసన్నమైందో ఏమో కలలో దేవకన్యలు కనిపించి, మేము నీ అక్కలము, మనం ఇంద్రుడి కూతుర్లం, మనం 7గురము, నువ్వు చిన్నదానివి. ఒకరోజు కొలనులో మనం జలకమాడుతున్నప్పుడు నీకు ఒక మగపురుషుడు కనిపించడం వల్ల మన తండ్రి శాపం ఇచ్చాడు. నువ్వు ఈ నరకలోకంలో పుట్టి పెరిగి వివాహం చేసుకుని 3 పిల్లలకి జన్మనిచ్చి మన లోకానికి వచ్చేయాలి. శాపం అయిపోయింది, ఇంకా నువ్వు వచ్చేయి అని చెప్పారంట. వెంటనే రత్నమ్మకు మెలకు వచ్చి, ఏంటి నేను దేవకన్యనా? వీళ్ళు నా వాళ్ళు కారా? నేను వెళ్ళిపోవాలా అని భయపడుతూ తన భర్తకి, తన వారందరికీ ఈ కళ గురించి చెప్పిందంట. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదంట. పదే ఆ కళ వస్తూ ఉండేదట. ఒకరోజు పెద్ద గాలి, వర్షం వచ్చిందంట. ఇంకా రత్నమ్మకి తను వెళ్ళవలసిన కాలం వచ్చిందని తెలుస్తుందంట. భర్తని బిడ్డల్ని వదిలి వెళ్ళలేక లోపల అలానే బాధపడుతూ ఉండేదంట. ఆ గాలివానికి చిన్నపిల్లోడితో అక్కడ ఉండలేక ఒకరోజు ఉదయం భర్తతో, నేను పిల్లోడిని తీసుకొని తడికలపూడి వెళ్తాను, మీరు సామాన్లు బండి మీద వేసుకొని సాయంత్రం రండి అందంట. ఆయన ఒక్కదానివే ఎలా వెళ్తావు, ఇద్దరం సాయంత్రం వెళ్దాం అని అంటే ఆవిడ దానికి ఒప్పుకోలేదంట. ఆమె భర్తకి కోపం వచ్చి, సరే నీ ఇష్టం వచ్చింది చెయ్యి అని కోప్పడ్డారంట. ఆయన మందలించాడు అన్న కోపంలో మసికుండల్నే కావిడిలో సర్దిందంట. దాంతో ఆమె భర్త, నీకేమైనా పోయే కాలం వచ్చిందా అని కోప్పడి ఆ కావిడ భుజం మీద వేసుకొని వెళ్తుండగా గరుత్మంతుడు ఎదురొచ్చాడట. ఇదేంటో అపశకనం అనుకుని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగా కావిడ విరిగిపోయిందంట. ఆయన భయపడుతూ ఆలోచిస్తూ అలానే పొలం వెళ్ళారంట. ఇక్కడ రత్నమ్మ అన్నం నీళ్లు మానేసి దైవారాధన చేస్తూ పసిపిల్లాడికి పాలిచ్చి, నేను ఈ బిడ్డని వదిలి వెళ్ళలేను అని లోపల చాలా బాధపడుతూ దగ్గరలో ఒక చాకలి అవ్వ నివసిస్తుంటే ఆ అవ్వని పిలిచి, పిల్లాన్ని చూస్తూ ఉండు, నేను బావి దగ్గర కాకరకాయలు కోసుకొస్తా అని చెప్పి వెళ్ళి నూతి చుట్టూ ప్రదక్షిణాలు చేసి నీల చెంబు, పసుపు, కుంకుమ, పూలు నూతి అంచున పెట్టి దేవుళ్ళందరికీ మొక్కి నూతిలో దూకేసిందంట. పిల్లడిని ఊరుకోపెట్టలేక ఆ అవ్వ నూతి దగ్గరకు వచ్చి చూడగా రత్నమ్మ కనిపించలేదంట. కంగారు పడి వాళ్ళకి చెప్పగా వారు నూతిలో వెతికించగా నీళ్ళ అడుగున ఆమె నిమగ్నమై ఉందంట. అందరూ చాలా బాధపడ్డారంట, పసిపిల్లాన్ని వదిలేసి వెళ్ళిపోయిందని. కొన్ని రోజులు గడిచాక ఆ ఊరిలో కాంతమ్మ అనే ఆవిడపై రత్నమ్మ గారు అంటే ఈ అమ్మవారు ఆవహించి, ఇంద్రుడి శాపం వల్ల నేను పుట్టి మరణించానని, నేను దేవతని అని నాకు గుడి కట్టించమని జరిగిందంతా చెప్పిందంట. అయినా ఒక్కరు కూడా నమ్మలేదంట. పైగా దెయ్యం అనేవారంట.
అప్పుడు ఆమె వాళ్ళ కుటుంబంలో వారికి కలలో కనిపించి ఎప్పుడో పోయిన తన మెట్టెలు ఎవరి దగ్గర ఉన్నాయో చెప్తే అవి అక్కడే ఉన్నాయంట. బావి దగ్గర ఈశాన్యంలో ఒక విగ్రహం ఉందంటే అలానే ఉందంట. కొంతకాలానికి రామకృష్ణారావు కూలీలకి కొంత ధనం అప్పుగా తెచ్చి పెట్టెలో పెట్టి తాళం వేసి అది ఆయన మొలతాడికి కట్టుకున్నారంట. మరుసటి రోజు ఆ ధనం కనిపించలేదంట. అప్పుడు ఆయన మనసులో వేసిన తాళం వేసినట్టే ఉంది, ధనం ఎలా పోయిందని దిగులు పడుతూ పడుకున్నారంట. అప్పుడు కలలో రత్నమ్మ కనిపించి నేనే ఆ ధనం మాయం చేశానని, నేను దేవతని అని చెప్తే ఎవరూ నమ్మట్లేదని, అందుకే ఇలా చేశానని, మీరు నాకు గుడి కట్టిస్తాను అని చెప్పి నాకు మాట ఇస్తే వెంటనే ఆ ధనం దొరుకుతుంది అని చెప్పి మాట తీసుకుందంట. ఉదయం లేచి పెట్టి తెరిచి చూడగా అందులో ధనం కనిపించిందంట. ఇంకా రామకృష్ణారావు గారు కుటుంబ సభ్యులతో అందరితో చెప్పి గుడి కట్టించడం మొదలుపెట్టారంట. అంతేకాదు పొరుగురి ఆయన గేదెలు పోయాయని మొక్కుకోగా గేదెలు దొరకగా ఆయన కూడా పాలు పొంగించి నైవేద్యం పెట్టి 10 టెంకాయలు కొట్టి తనకు తోచిన ధనం చందాగా ఇచ్చారంట. అప్పటి నుంచి ఆ ఊరి వారందరూ మన రత్నమ్మ దేవత వెలిసింది అని నమ్మకంగా చెప్పుకున్నారంట. ఆమె విగ్రహంతో పాటు లక్ష్మీదేవి, నాగకన్యను, వీరికి అండగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి తులసి కోటను కూడా వేసి పూజ చేస్తున్నారంట. అందుకే ఈ అమ్మవారి పేరు శ్రీ రత్న తులసీదేవిగా పెట్టారంట. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కాంతమ్మ గారి మీదకి ఆవహించి మీకు అందరికీ నమ్మకం కొరకు పౌర్ణమి రోజున అగ్నిగుండము తీయించి నిప్పులు పోయించండి, నా సత్యం చూపుతాను అని చెప్పి వెళ్ళిపోయారంట. ఏకాదశి మొదలుకొని 5 రోజులు ఉత్సవం చేసి పౌర్ణమి రోజున నిప్పుల గుండం వేస్తారంట. కాంతమ్మ గారు నడుస్తారంట. అంతేకాదు ఎంతోమంది భక్తులు ఉపవాసం ఉండి ఆ నిప్పుల గుండం తొక్కుతారంట. సంతానం లేని వారు ఆ నిప్పుల గుండం తొక్కితే ఎంతోమందికి సంతానం కలిగిందంట. ఆ 5 రోజులు ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేస్తారంట. ఆమె వెలిసిన ఈ మెరక పొలం మెల్లగా చిన్న గ్రామం అయ్యి రత్నగిరి నగర్ అయిందంట. ఇక్కడ అన్ని వసతుల్ని గవర్నమెంట్ కల్పించింది. ఆర్టీసీ బస్సు, స్కూల్ బస్సు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి లోటు కష్టం రాకుండా అమ్మవారు కాపాడుతున్నారంట. ఈ గుడికొచ్చి ఏం మొక్కుకున్నా సరే వెంటనే తీరుతుందని ఇక్కడ ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు కూడా బాగా నమ్ముతారు. అంతేకాదు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఉత్సవానికి వస్తూ ఉంటారు. చూశారు కదా శ్రీ రత్న తులసి అమ్మవారి చరిత్ర ఇది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.